క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. అమెరికా దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు మాదాను వాణి జోసెఫ్. అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న మాదాను జశ్వంత్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం పునీత ఆగ్నేసమ్మ విచారణ. ముచ్చు హృదయరాజు పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు. ప్రకాష్కు సంపూర్ణ ఆరోగ్యం. ఆశ, అజయ్, ఆదిత్య, ఆహ్లాదులకు మంచి జ్ఞానం. కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి. క్లారమ్మ కుటుంబంలో ఆటంకములు తొలగిపోవాలని కృతజ్ఞతా బలి రెవరెండ్ ఫాదర్ ఏరువ బాల, ఎం జోసెఫ్, ప్రేమ్ కుమార్, రాణి, తెరేజమ్మ మరియు బంధుమిత్రులు సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం చింతలపూడి విచారణ. ప్రత్తిపాటి ఏసేబు గారి 3వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. నీ సన్నిధిలో నిరతమో నిలుచుట, నీ సన్నిధిలో నిరతమో నిలుచుట జీవిత కాలపు ధన్యత దేవా, జీవిత కాలపు ధన్యత దేవా. నీ ఆలయమున ఒక దినముండుట, 1000 దినముల దీవెన నాకు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభు కపట ప్రవక్తల గురించి వివరిస్తూ ఉన్నారు. కపట ప్రవక్తలు వారు తొడేళ్ల వలె వస్తూ ఉన్నారు. గొర్రె చర్మాన్ని ధరించి మోసాన్ని చేయడానికి మన మధ్యలోకి వస్తున్నారు. కాబట్టి జాగరూకులై ఉండండి. వారి క్రియలను బట్టి మీరు వారిని గుర్తించండి అని ప్రభు తెలియజేస్తున్నారు. వారి క్రియలను బట్టి వారికి తగిన బహుమానం లభిస్తుందని
ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రస్తుత సమాజంలో చూసినట్లయితే ఎంతోమంది మరి కపట ప్రవక్తల వలె బోధిస్తూ చెడు మార్గాన్ని చూపిస్తున్నారు. అలాంటి వారిని మనం గుర్తించాలి, జాగరూకులమై ఉండాలని ప్రభు ఆహ్వానిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క దివ్యబలి పూజలో యోగ్యంగా పాల్గొనటకు ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము మీ పవిత్ర నామమును ప్రేమించి భక్తితో పూజించినట్లు కృప చూపుము. ఏలైనా మీ ప్రేమ యందు స్థిరపడిన వారికి మీ సంరక్షణ నీవు ఎన్నడూనూ నిరాకరింపవు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఆదికాండము 15వ అధ్యాయము వచనములు 1 నుండి 12 మరియు 17, 18 వచనములు. ఇది జరిగిన తర్వాత దేవుడు అబ్రహామునకు దర్శనమును ప్రత్యక్షమాయెను. అతనికి దేవుని మాట వినబడెను. అబ్రహాము, భయపడకము, నేను నిన్ను డాలు వలె కాపాడేదను, నీకొక గొప్ప బహుమానమును ఇచ్చుచున్నాను అనెను. అంతటా అబ్రహాము, ప్రభు, నువ్వు నాకేమి ఇయ్యగలవు? నేను సంతానము లేని వాడనైతిని. దమస్కు వాడనైన ఏలియా సరే నా ఇంటికి వారసుడు అగును గదా అనేను. అతడు ఇంకను ఇట్లు చెప్పెను, నీవు నాకు సంతానము కలిగింపలేదు. నా ఇంటిలో పుట్టిన బానిస ఒక్కడు నాకు వారసుడగును. అంతటా అబ్రహామునకు దేవుని మాట ఇట్లు వినవచ్చెను, ఇతడు నీకు వారసుడు కాడు, నీకు పుట్టినవాడే నీకు వారసుడు అగును. దేవుడు అబ్రహామును వెలుపలకి తీసుకొని వచ్చి, ఆకాశము వైపు చూడుము, లెక్క పెట్టగలిగినచో నక్షత్రములను లెక్క పెట్టుము, నీ సంతతి కూడా అలాగునే అగును అని చెప్పెను. అబ్రహాము దేవునిని నమ్మెను. ఆ నమ్మకమును బట్టి దేవుడు అబ్రహామును నీతిమంతునిగా ఎంచెను. అతడు దేవుని, నేను సర్వేశ్వరుడును, ఈ దేశమును నీ వశము చేయుటకు నేను కల్దీయుల ఊరు నగరము నుండి
నేను కొనివచ్చి తిని అనెను. అబ్రాము, ప్రభు, ఈ దేశమును నా వశముగునని నాకెట్లు తెలియను అనెను. దానికి ప్రభువు, 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల ఆడ మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక గువ్వను, ఒక పావురమును నా యుద్ధకు తీసుకొని రమ్ము అనెను. అబ్రాము వాటన్నిటినీ తీసుకొని వచ్చెను. జంతువులకు నడిమికి 2 ముక్కలుగా నరికెను. ఆ ముక్కలను ఒక దానిని పక్క ఒకటిగా చేర్చెను. పక్షులకు మాత్రము కొయ్యలేదు. అప్పుడు గ్రద్దలు కాలేబురములకు మూగినవి, కానీ అబ్రాము వాటిని తొలివేసెను. ప్రొద్దువాలు చిన్నప్పుడు అబ్రాము గాఢ నిద్ర పట్టెను. అతనికి మహాగాఢాంధకార భయము పుట్టెను. అతనికి పొద్దుగూకి చీకటి పడెను. అప్పుడు పొగ కుంపటి నీటి మంట కనబడి మాంసఖండములు నడుముగా కదిలిపోయెను. ఆనాడే దేవుడు అబ్రహాముతో ఓడింపక చేసుకొని ఐగుప్తు దేశమునది మొదలుకొని మహానదియగు యుఫాటీకు వరంగుల ఖండమును నీ సంతతికి దారబోయిచున్నాను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. కీర్తనలు. అందరూ ప్రభు తన నిబంధనమును నిత్యము పాటించుతును. ప్రభు తన నిబంధనమును నిత్యము పాటించును. ప్రభువునకు కృతజ్ఞతలు అర్పింపుడు. ఆయన నామమును మహత్కార్యములను ఉడ్డగింపుడు. ఆయన మహత్కార్యములను జాతులకు విషదమును చేయుడు. ఆయనను కీర్తించి స్తుతింపుడు. ఆయన అద్భుత కార్యమునెల్లా వెల్లడి చేయును. అందరూ ప్రభు తన నిబంధనమును నిత్యము పాటించును. ప్రభు తన నిబంధనమును నిత్యము పాటించును. ప్రభు దాసుడైన అబ్రహామును సంతతిని వాదుడును. ప్రభు ఎన్నుకొనిన యాకోబు వంశీజుల వలె మీరు ఆయనను సల్పన అద్భుత కార్యములను, ఆయన చేసిన నిర్మార్గములను దప్తికి తెచ్చుకొనుడు. ఆయన మన దేవుడైన ప్రభువు. ఆయన తూర్పులో భూమికి అంతటినీ వర్తించును. అందరూ ప్రభు తన నిబంధనమును నిత్యము పాటించును. ప్రభు తన నిబంధనమును నిత్యము పాటించును. చలనమందను నన్ను బలపరచే యేసుక్రీస్తులో అన్నీయు చేయగలను. నా కుడి ప్రక్కన నీ ఉండగా చలనమందను నన్ను బలపరచే యేసుక్రీస్తులో అన్నీయు చేయగలను. ఆయన శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా ఆనందం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా సంతోషం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా ఆనందం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా సంతోషం. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మత్తయి సువార్త 7వ అధ్యాయము వచనములు 15 నుంచి 20 వరకు. కపట ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడు. వారు లోపల క్రూరమైన తొడేలయ్యుండి గొర్రెల చర్మము కప్పుకొని
మీ యొద్దకు వచ్చెదరు. వారి క్రియలను బట్టి మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదల నుండి ద్రాక్ష పండ్లు, తుప్పల నుండి అతి పండ్లు లభించునా? మంచి చెట్టు మంచి పండ్లను, చెడు చెట్టు చెడు పండ్లను ఇచ్చును. మంచి చెట్టు చెడు పండ్లను, చెడు చెట్టు మంచి పండ్లను ఇయ్యలేదు. మంచి పండ్లను ఇయ్యని ప్రతి చెట్టును నరికి మంటలో పడవేయుదురు. కావున వారి ప్రవర్తన వలన వారిని మీరు తెలుసుకొనగలరు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో ప్రభు కపట ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడమని తెలియజేస్తూ ఉన్నారు. వారు లోపల క్రూరమైన తొడేలై ఉండి గొర్రెల చర్మమును కప్పుకొని మీ యొద్దకు వచ్చేదారు. శిష్యులను ప్రభు పంపుతూ ఉన్నప్పుడు కూడా అదే విధంగా అంటున్నారు, నేను తొడేల మధ్యకు గొర్రెల వల్ల పంపుచు ఉన్నాను, మీరు జాగరూకులై ఉండండి అని ప్రభు శిష్యులను హెచ్చరించి ఉన్నాడు. మరి ప్రవక్తలే కపటము బోధిస్తూ ఉన్నారు, ప్రజలను చెడుదారిని పట్టిస్తున్నారంటే ఇంకెంత జాగ్రత్త పడి ఉండాలి. అందుకే ప్రభు ఏమంటున్నారంటే, వారి క్రియలను బట్టి మీరు వారిని తెలుసుకొనగలరు. వారి క్రియలను బట్టి. మొదటి యోహాను 4వ అధ్యాయము 1వ వచనంలో యోహాను గారు అంటున్నారు, కపట ప్రవక్తలు చాలామంది వ్యాపించి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవునికి సంబంధించినవో కావో పరీక్షించండి. మనము కొద్దిగా అద్భుత కార్యాలు చూడగానే వారి వెంట పరిగెత్తడం ఆ విధంగా చేస్తూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నారు, మీరు వారి క్రియలను బట్టి మీరు నమ్మండి, ప్రతి ఆత్మ వెంట మీరు పరిగెడకండి అని యోహాను గారు కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి ఆత్మలను మీరు పరిశీలించండి, ఇది దేవునికి సంబంధించిందా కాదా. కొన్నిసార్లు స్వలాభాని కోసం కొంతమంది మరి ప్రజలను చెడుతో పట్టిస్తూ ఉంటారు. అలాంటి ఆత్మలను మనం గుర్తించాలి. వాడు తొడేళ్ల వల్లే ఉన్నారు అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి వారి క్రియలను బట్టి వారు బహుమానాన్ని కూడా వారు పొందుకుంటారు. 2వ తిమోతి 4వ అధ్యాయము 3వ వచనంలో పౌలు గారు ఈ విధంగా అంటున్నారు, ప్రజలు సత్యబోధను ఆలకింపని సమయం వచ్చును. అంటే నిజమైన బోధను ఆలకించకుండా వారు స్వలాభం కోసం బోధించే బోధకులను వారు ప్రోత్సహిస్తున్నారు. తమ ఇచ్చ వచ్చినట్లు తమకు నచ్చిన వారినే బోధించు పెక్కు మంది బోధకులను వారు చేరదీస్తున్నారు. అంటే స్వలాభం కోసం కావచ్చు, వీరిని మెప్పించడానికి కావచ్చు, మరి మభ్యపెట్టి వారి నుంచి డబ్బు తీసుకోవడానికి కావచ్చు, ఆ విధంగా బోధించే బోధకులను మీరు ఇప్పుడు ఆదరిస్తున్నారు. కానీ నిజమైన సత్య బోధకులను మీరు తిరస్కరిస్తున్నారు. ఆ విధంగా చేయకూడదు. 2వ కొరింథీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 12వ వచనం చూస్తే పౌలు గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు, సైతాను కూడా వెలుగు దూత వలె అగునట్లు తనను తాను మార్చుకొనగలదు. సైతాను ఒక వెలుగు దూత వలె, దేవుడు పంపినట్టు వెలుగు దూత వలె కూడా సైతాను మార్చుకుంటుంది. కాబట్టి కపట ప్రవక్తలు కూడా ఆ విధంగా మేము నిజమైన సేవకులము, మాకు అభిషేకం ఉంది, మాకు ఈ వరాలు ఉన్నాయి ఆ వరాలు ఉన్నాయని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి సైతాన్ ఏ విధంగా మెరుపు దూత వలె వస్తుందో కొంతమంది కపట ప్రవక్తలు కూడా వస్తారు. మీరు వారిని నమ్మకూడదు అని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, వారి క్రియలను బట్టి మనము వారిని గుర్తించే విధంగా ఉండాలి. 2వ పేతురు 2వ అధ్యాయం 1వ వచనంలో పేతురు గారు అంటున్నారు, గతముగా ప్రజలలో అసత్య ప్రవక్తలు బయలుపడిరి, అట్లే మీలో అసత్య బోధకులు ఉన్నారు. వారు వినాశకరములు అసత్యములు అగు సిద్ధాంతములను ప్రవేశపెట్టుచున్నారు. అంటే కపట ప్రవక్తలు ఎంతోమంది వచ్చి ఆ విధంగా బోధిస్తూ ఉన్నారు. కాబట్టి మనం వారి బోధనను ఆలకించకూడదు.
వారి వెనకాల మనము వెళ్ళకూడదు అని పేతురు గారు కూడా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము జాగరూకులమై ఉండాలి. ముళ్ళ పొదల నుండి ద్రాక్ష పండ్లు రావు, తుప్పల నుండి అత్తి పండ్లు రావు, లభించవు. కాబట్టి మంచి చెట్టు నుంచి మంచి పండ్లే వస్తాయి, చెడు చెట్టు నుంచి చెడు పండ్లు వస్తాయి. కాబట్టి ఆ ఫలాన్ని బట్టి ఆ చెట్టు ఎలాంటిదో మనము గుర్తించగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఈ కపట ప్రవక్తుల యొక్క క్రియలను బట్టి వారు ఎవరు, ఎలాంటి వారు అని మనం గుర్తించగలుగుతాం. పండును బట్టి చెట్టును ఏ విధంగా మనం గుర్తిస్తూ ఉన్నామో, వారి క్రియలను బట్టి, వారు చేస్తున్నటువంటి పనులను బట్టి వారు ఎలాంటి వారు, ఎలాంటి ప్రవక్తలు అని మనము గుర్తించాలని ప్రభువు తెలియజేస్తున్నారు. మంచి పండ్లని అని ప్రతి చెట్టును నరికి మంటలో పారవేయుదురు. అంటే కపట ప్రవక్తలు కూడా వాక్యాన్ని బోధిస్తున్నారు, మనము వింటూ ఉన్నాము. కానీ ప్రభు ఏమంటున్నారంటే మనం ఫలించాలి. మొట్టమొదటిగా ఫలించాలంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనంలో ప్రభు అంటున్నారు, నా యందు ఫలింపని ప్రతి కొమ్మను ఆయన తీసివేయును, ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దాన్ని కత్తిరించి సరిచేయును. మనం అధికముగా ఫలించాలంటే క్రీస్తు ప్రభువులో ఉండాలి. ఆయన కత్తిరిస్తాడు, సరిచేస్తాడు మన జీవితాన్ని. మనము కొన్నిసార్లు చెడు త్రోవలు నడుస్తుంటాం, ప్రభు మనల్ని సరిచేస్తాడు. గార్డెన్లో మొక్కలు చూసినట్లయితే మరి కొన్నిసార్లు అవి ఇష్టం వచ్చినట్టు పెరిగినప్పుడు ఆ తోటమాలి వాటిని కట్ చేస్తాడు, సరిచేస్తాడు. మన జీవితంలో కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనం ఫలించాలంటే సరి చేయబడాలి. ఒక చిన్న బాలుడు మరి జీవితంలో పైకి రావాలంటే చిన్న ఉన్నప్పటి నుంచి అతన్ని సరి చేయాలి, సక్రమైన మార్గంలో నడపాలి అని ప్రభు మనకు బోధిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభునందు మనం నిజముగా జీవించినట్లయితే ఈ కపట ప్రవక్తల గురించి జాగరూకులమై ఆత్మ ప్రేరితులమై మనం జీవిస్తాం. ఆత్మ ప్రేరితులమై మనం జీవించినప్పుడు ఈ కపట ప్రవక్తలను మనము పాటించము, వారిని వెంబడించము. కాబట్టి ప్రభు మాట ప్రకారంగా మంచి పండ్లను ఇయ్యని ప్రతి చెట్టు నరికి మంటలో పడవేయుదురు. కావున వారి ప్రవర్తన వలన వారిని మీరు తెలుసుకొనగలరు. ఈ లోకంలో కూడా ఎంతోమంది మాటల ద్వారా మభ్యపెడుతూ ఉంటారు, కానీ క్రియలు లేని విశ్వాసం వ్యర్థం. కాబట్టి వారి క్రియలను మనం చూడాలి, వారి క్రియలను చూసి దాని ప్రకారంగా మనము వారిని గుర్తించాలని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ఈనాటి మొదటి పట్టణాన్ని మనం చూసినట్లయితే చక్కటి సందేశాన్ని ప్రభు మనకిస్తున్నాడు. దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై అతనితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నారు? అబ్రహాము, భయపడకము, నేను నిన్ను డాలు వల్లే కాపాడేదను. డాలు అంటే యుద్ధానికి వెళ్తున్నప్పుడు వారు ఒక గొడుగు లాంటి చేతిలో పెట్టుకుంటారు. దాని నుంచి బాణాలు వచ్చినా ఏదైనా కొట్టినా కూడా వాళ్ళు దానితో వారు ప్రొటెక్ట్ చేసుకుంటారు, కాపాడుకుంటారు. ఆ విధంగా దేవుడు అబ్రహామును కాపాడుతానని తెలియజేస్తున్నారు. ప్రభు అబ్రహాముతో అంటున్నారు, నేను నీకొక గొప్ప బహుమానమును ఇచ్చుచున్నాను అన్నప్పుడు అబ్రహాం అంటున్నారు, మీరు నాకేం బహుమానం ఇవ్వగలరు? నాకు ఒక సంతానం కూడా లేదు అన్నప్పుడు దేవుడు అబ్రహామును గుడారం నుండి బయటకు తీసుకుని వచ్చి ఆకాశాన్ని చూపిస్తున్నాడు. చూపించి ఈ నక్షత్రాన్ని లెక్కపెట్టుము, నీ సంతానం కూడా ఈ విధంగా నేను మార్చివేస్తాను అన్నప్పుడు అబ్రహాము ఆ వయసులో ఉండి కూడా నమ్మాడు. కాబట్టి ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు అబ్రహాము నీతిమంతునిగా మార్చేశాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అది నమ్మశక్యం కాని విషయం అయినా కూడా వృద్ధాప్యంలో దేవుని మాట నమ్మాడు కాబట్టి నీతిమంతునిగా మార్చబడ్డాడు, అద్భుత కార్యాలను చూశాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా ప్రభు నందు నమ్మకం ఉంచాలి. అసాధ్యమైన క్రియలను కూడా ప్రభు సాధ్యం చేస్తాడు. ఎప్పుడు? ఆయన మీద నమ్మకం మనం ఉంచినప్పుడు,
కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు మనకు కొసుకుతున్న సందేశం ఏమిటంటే, కపట ప్రవక్తలు చాలామంది వస్తున్నారు. కాబట్టి వారిని చూసి మీరు జాగ్రత్త పడండి. తొడేలా వాళ్ళు వచ్చి గొర్రె చర్మాన్ని దాల్చుకొని వస్తున్నారంటే మోసపూరితంగా ఉన్నారు. కాబట్టి మీరు జాగరూకులై ఉండండి. వారి క్రియలను బట్టి మీరు వారిని గుర్తించండి. పరిశీలి ధర్మశాస్త్ర బోధకులు బోధిస్తున్నారు కానీ వారిని ఆచరించడం లేదు. మీరు ఆచరించండి కానీ వారు చేయనట్లు చేయకండి అని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఎల్లప్పుడూ జాగరూకులమై ప్రభు పిలుపుని అందుకొని మోసపోకుండా ప్రభును వెంబడించే గొర్రెలుగా మనం ఉండాలని దీపావళి పూజలో ప్రార్థన చేసుకుందాం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా పాపముల పరిహారము కొరకు మీ మహిమ కొరకును మేము అర్పించు ఈ సమాధాన స్తుతి బలిని దయతో స్వీకరింపుము. ఈ బలి ఫలితముగా మేము హృదయ శుద్ధిని పొంది ఎల్లప్పుడూ మీ సేవలో ఆసక్తి కలిగి ఉండినట్లుగా మీ కృపను మాకు ప్రసాదింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను నూతనీకరింప చిత్తగించితివి. అతని పరిపూర్ణతలో మా అందరకు భాగం నొసుగుతివి. అతడు దైవ స్వభావము కలిగి ఉన్నను, తనను తాను రిక్తును చేసుకొనెను. సిలువ యందు ధారపోసిన తన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతి నొసగెను. కావున సర్వము కంటెను అత్యున్నత గౌరవమునకు పాత్రుడై అతన్ని ఉదయించు వారందరి నిత్య రక్షణకు కారకుడు ఆయను. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకతలన్నిటితోనూ ఏకమై మేము మహిమా గీతంతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా
ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అపమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి కృంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడినా యేసు దేహమా మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద చిందబడినా యేసు రక్తమా మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును తానమును స్మరించుచు జీవమునస్సుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుతున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారముకు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా 14వ లియో జగద్గురువును, మా పూలంతో నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణం చేయుము. ఉత్థానమగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతోను
పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. జీవించునది ఇక నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు.
జీవించున్నది ఇక నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను జీవించిన, నేను మరణించిన, నా ప్రభు కొరకే జీవిందును, నా ప్రభు కొరకే మరణిందును. నేను జీవించిన, నేను మరణించిన, నా ప్రభు కొరకే జీవింతును, నా ప్రభు కొరకే మరణింతును. జీవించున్నది ఇక నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. జీవించున్నది ఇక నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన మీ శరీర రక్తములతో మమ్ము పోషించి మీ దివ్య జీవంతో మమ్ము నింపి నూతనపరుచుచున్నావు. మేము సడలని భక్తితో కొనియాడు ఈ బలిలో స్వీకరించు పరమ ప్రసాదము మాకు నిత్య రక్షణ సాధముగా రూపొందినట్లు కృప చూపుము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండే అగ్ని వలె రా దేవా, అన్య భాషలలో అభిషేకించు, ఎగసే గాలల్లి నన్ను తాకుమా. జీవనది వలె ప్రవహించుమా, జీవనది వలె ప్రవహించుమా, జీవనది వలె ప్రవహించుమా.